దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, అందరు బాగున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఈ సమయంలో ఈరోజు దేవుని వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలో నుంచి 48వ కీర్తన 14వ వచనం. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనలను నడిపించును. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణ, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, మాకు దేవుడవై ఉండి మమ్మల్ని కాపాడుతున్న తండ్రి, సదాకాలం మాతో ఉన్న తండ్రి, మరణం వరకు మమ్మల్ని నడిపించే దేవా మీకు వందనాలు. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభా. నీ యొక్క వాగ్దానం బట్టి నీకు స్తోత్రాలు. విన్న బిడలందరికీ మీరే తోడైండి నడిపించి నిత్యం నీ కృపలో కాపాడుమని, నీ రాకడలో నీ చెంతకు చేరే భాగ్యం దయచేయమని, ఈ దినం వాగ్దానం వీక్షిస్తున్న బిడ్డలందరికీ మీ కాపుదల, మీ క్షేమ, మీ భద్రత, మీ సహాయము, మీ సమృద్ధినిచ్చి ఆశీర్వదించమని, నిత్యము అయా నీ వాక్య ప్రకారంగా నడుచుకున్నట్టు కృప చూపమని నీకే మొరపెట్టుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.